బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఎవరికీ సాధ్యం కానంత ఫ్యాన్ బేస్ కేవలం ఇద్దరు కంటెస్టెంట్లకి మాత్రమే ఉంది. అందులో ఒకటి నిఖిల్ కాగా మరొకటి గౌతమ్. అయితే ఇప్పుడు హౌస్ లో జరిగినటువంటి ఒక టాస్క్ చాలా బాగా చర్చనీయాంశమవుతుంది సోషల్ మీడియాలో. ప్రభాకర్ అండ్ ఆమని ఇద్దరు కూడా వారి యొక్క సీరియల్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం హౌస్ లోకి వచ్చినప్పుడు కొన్ని ప్లకార్డ్స్ ని తీసుకొచ్చి అవి కంటెస్టెంట్ల మెడలో వేసి దాన్ని హౌస్ లో ఉన్న సభ్యులందరూ కూడా మార్కెటింగ్ చేయాలని, దాన్ని మేము కొనుక్కునేలాగా చేయాలని ఒక టాస్క్ అయితే ఆడించారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదట గౌతమ్ కి నైఫ్ అంటే కత్తిని వేస్తారు అతని మెడలో ప్లకార్డు రూపంలో. అది ఇవ్వగానే గౌతమ్ ఇది మీరు చూసే ఇచ్చారా లేకపోతే ఏదో ఇస్తున్నారా అంటూ అడగ్గా ప్రభాకర్ మాట్లాడుతూ బిగ్ బాస్ కి నేను పిచ్చ ఫ్యాన్ ని గౌతమ్, బయట మీ ఎపిసోడ్స్ మీ ఆట తీరు మొత్తం చూసిన తర్వాతే ఇవి నేను మీకు డెడికేట్ చేస్తున్నానంటూ చెప్పుకొస్తాడు. అయితే ఈ పురాణం మొత్తం ఎందుకు చెప్తున్నానంటే విష్ణుప్రియ హౌస్ లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు గౌతమ్ ని తక్కువ చేస్తూ మాట్లాడింది. అసలు నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటిదంటే నువ్వేం ఆడావో నువ్వేం పొడిచావో చూస్తానంటూ విష్ణుప్రియ నోటి దూలతో గౌతమ్ని అనింది. ఇక దానికి కౌంటర్ ఏమిద్దామని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న గౌతమ్ ఫ్యాన్స్ కి నిన్నటి ఎపిసోడ్ అయితే ఒక చక్కటి సోర్స్ లాగైతే దొరికింది. కత్తిని అమ్మేటప్పుడు హౌస్ మేట్స్ అందరు కూడా గౌతమ్ ని పొగిడిన తీరును ట్యాగ్ చేస్తూ విష్ణుప్రియని మెన్షన్ చేస్తున్నారు. అమ్మా కలమ్మ తల్లి, నీకు అన్ని ఎపిసోడ్ చూసే తీరిక సమయం ఉండదని మాకు తెలుసులే, కానీ జరిగిన ఈ ఒక్క ఎపిసోడే చూడు, హౌస్ మేట్సే చెప్తారు అతను ఏం ఆడాడో అతని బ్రాండ్ ఏంటో హౌస్ మేట్సే తెలియజేస్తారంటూ ట్యాగ్ చేస్తున్నారు. నిజంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే గౌతమ్ని మార్కెటింగ్ చేసేటప్పుడు నిఖిల్ చెప్పిన మాటలన్నీ కూడా మనసులో నుంచి వచ్చినట్టుగా అనిపించాయి. గౌతమ్ ఆట తీరుని వర్ణించేటట్టుగా అనిపించాయి. మరోపక్క గౌతమ్ కూడా నిఖిల్ని ప్రమోట్ చేసేటప్పుడు నిఖిల్ ఆటని ఎనలైజ్ చేసి వాటిని మాటల రూపంలో చేసి నిఖిల్ని పొగిడాడు. బహుశా విష్ణుప్రియ కూడా హౌస్ లో ఉండి ఉంటే డెఫినెట్ గా తను కూడా ఇలానే పొగిడేదేమో, ఎందుకంటే అంతలాగా బాగా ఆడుతున్నాడు గౌతమ్ అంటూ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇలా మొత్తంగా చెప్పాలంటే నిన్న బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక మంచి ఎపిసోడ్ అని చెప్పవచ్చు. ఇద్దరు ప్రత్యర్థులుగా కొనసాగిన కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు. బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. విష్ణుప్రియ అలా అనడంపై గౌతమ్ ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.